చెప్తామని ఈ పూట పూర్తిగా ముస్తాబైన ఏమిటో కదా క్రొత్త మేరకు తగినది తెలిసినదా? అవునవును, ఎవరి మాటలు వారికి ఎంపుగానే ఉండడు. ఈ పూట ఎవరో తప్పక పైకి వచ్చారని నమ్మకముగా చెప్పి వెళ్లిపోయినందులకు మా అమ్మ నోరు కట్టవచ్చును కదా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. ఇదేవి పాపమో కానీ ఈ మగవారు ఆడవారిని అసలు నమ్మనే నమ్మరు. నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోతాడు. ఏదో హాస్యానికి అన్నమాట. హాస్యమునకు హద్దుడు లేదు. మరి వడలు మంటూ హాస్యమా? పోలేమో పొరపాటు కానీ ఇంతకు వారెందుకు వచ్చినట్టు? సుబ్బిశెట్టి. అయ్యో, మనసు లేదు మళ్ళీ ఉండేది. సుబ్బిశెట్టి కబురు పెట్టా. ఇప్పుడు నేనేమి చెప్పినాను? ఆ తిప్పలన్నీ నేనే అనుభవించవలేను కదా. ఏమండి, నేనే చూచాను. వీధి గుమ్మములు వచ్చి మీ అమ్మ కంటపడవలసి వచ్చానని కరెంటు గుమ్మమ్మ గడికి వచ్చేసరికి అతను తలుపు తెచ్చుకొని ఆ పాటను నన్ను చూచి అతను చూసి నన్ను నిబెరిపోయినాం. అంతటా అతనికి అనుమానము కలుగున్నట్లు కోడిగములాడుస్తూ కొంత దూరం వెంట వెళ్లి సాగనంపై మరి వచ్చాను. తెలిసిందా? ఏమండి, ఎంతలో కేటాయించదని అతన్ని తమరు అడగకపోయినారా? అడిగినాను. ఏమని చెప్పారు? ఏదో మేళం కోసం వచ్చానని చెప్పినారు కదా. మరి నా సందేహమా? మరి చెప్పిన కోపం తెచ్చుకోరు కదా. కోపం ఎందులకండి? నా ఎందేమనుడు పాపం ఉండేది కదా నాకు. అదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్పిన మేళం కోసం కదా వచ్చానని చెప్పావు. మరి మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మని పోక బెదరుచు పెరటుదారిని పోట ఎందులా కాని మరి ఆ సంగతి కూడా అతన్ని అడగకపోయినారా? అడిగేవాడిని. కానీ ఇందులో ఒక బాల్యమిత్రుడు రఘుపడి బహుకాల సమావేశం వలన పరమ ఆదరణ చేత కుశల ప్రసాద్ చేసిపోయింది. అందువల్ల అడిగేందుకు అవకాశం లేకపోయినా సరిగే. అట్లయినా నేను చెప్పదును వాళ్ళకి. ఇప్పుడు మేడముడికి వచ్చి మాట్లాడితే మమ్మల్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఏమండి, మరి ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా. కూర్చుని మరి కుర్చీ వేసి తాంబరమేగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగమును మొదలు పెట్టినాను. ఎంత పని చేశాడు? అతను చేసిన చేష్టలు చూస్తే నాకు చాలా చిరాకు వేసినది. ఏమండి, చప్పున మెడదికి చక్కపోతుంది. మమ్మున్నది నా మనసు కనిపెట్టిన తోడని తోట చెప్పుటి కన్ని దొడ్డి దాన్ని తీసుకువెళ్ళి ఆ వరకు సాగినప్పుడది. అబ్బా, నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి మా నీ మాట లేదన్నా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నేను విన్నరును నలుసంత అబద్ధమైన ఆడవని నానమ్మ. మీతోనే కాదు, ఈ చింతామణి అసలు ఎవరితో అబద్ధం అనదు. చింతామణి కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణం ఇది. సందేహమేమి? ఎవరి మాటలు లేదా? ఎవరి మాటలు లేదా? నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు చింతామణి.
ఏమండి ఒక మాట అడిగినా తమరు వెళ్ళారు కదా ఆ పని ఏమైనది ఏంటండి ఏమొకటి కేవలం చింతామని దైవము తరచుగా పనికొల్లాలకు సాటిపట్టిన తోడను చేతులు చేమరాకుల తోడను హృదయములు ముక్కు ముక్కల తోడను చేయుచుండను ఆ పని చౌకబరులు చల్లగా చెప్పడం కావలేరు అంతేనా ఇప్పటికి అంతే కానీ రెండు మూడు జన్మలు తప్పక సానుకూల రెండు మూడు నిర్మలను తప్పక సానుకూలము కాగలదా చాలా ఎవరుకోండి ఇది వరకు చింతామని రేపు అన్నవారు ఆ రేపటికి ఇప్పుడు రెండు త్రోపలు కూడా ఎదురైనమాట నా మాట కడవరకు విని ఆ తర్వాత నీకు దొరికినట్లను ఎంతవరకు ఇదిగో అదిగో త్రిప్పిన చుంటది ఈ పూట తొండకి అవును ఆమెలకు తొట్టను ఆశ్రయించినారు ఆ తొట్టని కొన్ని రేపులు గడిపి ఆమెకు తొట్ట చేయి చూపినారు ఆ తొట్ట చేతులు అడిగి తెచ్చి మా ఇంట తోరణముల చుట్టెదరు అంతేగా చింతామని మాట శాంతమై మండిపడినా నేను మాత్రం ఏమి చేయగలను చిరాకు మన చివరంతా చాలా ఎవరుకోండి నేను చిరాకు పడుతున్నానా నేను చిరాకు పడుతున్నానా అవునండి ఇక్కడికి ఉద్యమం ఉంటే విని విని విసిగిపోయింది మధ్యాహ్నం మీరు వాళ్ళకి మళ్ళీ మా అమ్మ కోసం కొడుకు నేల కొరకు భావించి తిరిగి వెనక్కు తెలుసు ఏ మతం మాకు చాలు ఇక్కడ మా అమ్మ తప్పలేదు అలానే మీ తప్పలేదు ఇక ఏం తెలుసు మీ దారి మీద నా దారి అట్లయి నిన్ను విచ్చి నేను జీవితం నిన్ను విచ్చి నేను బ్రతకల సిద్ధం నిన్ను విచ్చి
మీకేమన్నా లోటు చేసినానా? నేను మాత్రం మీకేమన్నా లోటు చేసినానా? చూడండి, ఒక మాట చెప్పండి. ఈ నెలలో ఎరని ఏకానేరను ఇచ్చినారా? చెప్పలేమన్నా? ఇది మాత్రం యథార్థమే చింతామణి, ఇది మాత్రం యథార్థమే. కానీ నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు? అప్పు కోసం ఈ గ్రామం గడప గడప తిరిగి వచ్చాను. ఎక్కడ ఒక్క రూపాయి కూడా పుట్టలేదు. దానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? దొంగముండ మీ అమ్మ. అవును చింతామణి, పెద్దలందరి దగ్గర పోయి ఏదో ఒక 5,000 రూపాయలు అప్పు తీసుకొని సైకిల్ షాప్ పెట్టుకున్న సెంటర్లో. మీ అమ్మ ఎట్లా గమనించిందో ఏమో, ఏం చేసింది? అప్పులు వాళ్ళందరికీ తెలియపరిచింది. తలా ఒక సైకిల్ పట్టుకెళ్ళిపోయారు. ఏం చేస్తారండి? చివరికి నేను గాలి కొట్టుకుని పంపు కూడా మీ ఇంటికి తీసుకొచ్చి నేను ఆ పరిస్థితుల్లో ఉన్నాను. కానీ ఒక్క విషయం ఆలోచించు, నాకు ఉన్నంతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసిందా చింతాను? ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేను చొక్క ఎదుర్కొన్నప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేను చెప్పండి, ఆ విషయం చెప్పండి. మీరు చేయించడమే కాదని చెప్పలేదు కదా. చింతామణి, ఏ దుర్మార్గుడు, నీచుడు, చండాలను కూడా చెరడు ఒక పని నీకోసం నేను చేసిన చింతమా. అదేమిటో తెలుసా? నా భార్య ఏమండి,
నేను మాత్రం మీకేమైనా లోటు చేస్తున్నానా చెప్పండి. తనకు కలిగినది ఎలా ఏమండి, తనకు కలిగినది ఎలా తారపోసిన ఎట్టి సీతాపతికి సత్తు చెప్పినాను. చెబుతున్న తెచ్చు మేడకు తెలిసిన పోలీసులని బారతోలినాను. నిమిషంబులోన మాన్యము వ్రాసి ఇచ్చిన పెట్టి చెట్టుకి సొడ్డు పెట్టినాను. ఒక సరస్సులు కలరేగు చిన్నగా ఇల్లు చుట్టూ కుమ్మరిల్లు గాచే మరో స్థానములు మేడలు మిద్దెలు కట్టుకుని కాపుకుంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు, నా ప్రాణ మిత్రుడు, అందగాడు. ఎర్రగా పుష్టిగా పొడవుగా ఉంటారే అతనేనా? ఉండండి ఉండండి ఉండండి, ఆయన గాని మీరెప్పుడు చూసారండి? ఒకప్పుడు గోపాల స్వామి గోవరంలో కళ్యాణ సమయంలో కాపాలు చూస్తున్నాను. వారు ఎంతో భాగ్యవంతుడట. ఏ పరిస్థితి ఉండను అని అట్లా అడగని చెప్తాను. 40 లక్షల వరకు ఉండనని నా నమ్మకం. 40 లక్షలు? ప్రస్తుతం విను, ఆ తదును నేను సహాయం చేయలేము. ఎలాగో తెలుసా? ఆ దినములో అతడే నేను, నేనే అతను.
ఏమని చెప్పు చింతామణి, అతడేమో ఆంధ్రలో సాధించే సంస్కృత పాఠశాల ప్రవేశించాడు బుద్ధిమంతులాగా, మనమేమో చదువు సాధించి బుద్ధిమంతులాగా బుద్ధిమంతులాగా ఈ వాళ్ళ ప్రవేశించాడు కదా. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరిని ఒకరు మర్చిపో వరకు వచ్చిన నాకు చింతామణి. నాకు ఈ మధ్య అతడే గట్టికి వచ్చిన వారిని వీరిని దేవుడి కూర్చుందిరా. అతడు ఎంత మంచివాడు, నేను ఏమడిగిన చెడు ఎంత ప్రీతితో మాట్లాడినాను చెప్పాడు. నా కష్ట సుఖం నన్ను అడిగాను, తన మంచి చెడ్డలు అన్నీ చెప్పినాడు. ముఖ్యంగా తనతో ఇంటి దాకా తీసుకుని పోయి భోజనం చే వరకు విడిచాడు కమ్మకు. కానీ బదులు మాట వెంటనే అనడం బాగుంది కదా, అందుకని రేపు వచ్చేది కావచ్చు. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరేమీ అనుకోరుగా? మాట అడుగుతావా? నువ్వు అడిగే మాట అంటే నాకు తెలుసులేదు. ఎప్పుడు చూసినా రేపు రేపు అనడం ఎందుకు? అది కాదు, నువ్వు అడిగేది దీనికోసమేగా. దానికోసం కదండి. అయితే 100 అడగండి. ఏమండి, ఆ మాట అడిగితే మీరేమి కాదనగా విన్నపించుకోనా? విన్నవించుకోనా చిన్న కోరిక, విన్నవించుకోనా విన్నాను నా మదిలో ఉన్న కోరిక, చిన్న కోరిక. అడుగుతున్నానండి. నీ కోరిక నేను ఎప్పుడన్నా కదలనా చెప్పము. అడగనా?
అతన్ని ఒక్కసారి మన ఇంటికి తీసుకురండి. అమ్మో, ఆయన ఇక్కడికి వచ్చారంటే నాకు అన్యాయం జరగటం మాత్రం ఖాళీ. ఆయన మన ఇంటికి ఎందుకండి? అదేమిటండి, తీసుకురండి. అంతేనా? నా సందేహం అది కాదులే. అతని రప్పించుడు అలవేని కార్యం మాత్రం కాదు. ఎందుచేత? అతను పండితుడు. వ్యాసుడి కంటేనా? విప్రనారాయణుల కంటేనా? విప్రనారాయణుల కంటేనా? బాలసుబ్రహ్మణ్య కంటేనా? తార తెల్లు వరకే పురుషార్థులు ఎంత లేసి సమాధములాడగా కావచ్చు, కానీ నా మిత్రుడు బెల్లమంగళమూర్తి మాత్రం ఉండాలి కాదు సుమా. ఎందుచేత? అతని భార్య భూలోకరంభ. అతని భార్య భూలోకరంభ. అయ్యో కూర్చున్నాడా. అయినా సారుల ఇంటికి దినవారిలో ఎవరి భార్య చక్కని కాదు. భార్య నాకు చెప్పండి. అదేనండి, అతని భార్య భూలోకరంభ. అతని భార్య భూలోకరంభ. ఏమండి, ఏమిటండి అతని భార్య భూలోకరంభ అయితే మరి తమరి భార్య సంగతి ఏమిటో? పోనీ పసిడి బొమ్మ పసిడి బొమ్మ అవయవములు కలిగినట్టి అలరి బొమ్మ అట్టి భార్యను విడితే ఇవకటా చెప్తామని చూడండి. బదులు చెప్పడంతో పర్లేదు. అతను ఇక్కడ తీసుకొచ్చే కార్యభారం అనేది అతని ఆకర్షించు భారము నాది. అతనుకున్న ఆ 40 లక్షలు సగం లేదు, సగం నాది. నాకేని ఒక మాట ఇస్తావా? మాట ఇస్తావా? ఇస్తానండి. నాకు అన్యాయం జరగదు అని మాట ఇస్తే చాలు. అమ్మని అడిగి సరే, ఇవన్నీ మర్చిపోయి కాసేపు ఆనందంగా సరదాగా హుషారుగా ఆడుకుందామా? అలాగేనండి. అన్యాయం జరగదు చెప్పే కూడా అమ్మ అడగాల్సిందే అన్నమాట. Thank you.
ఆనాడు తొలినాడు నిన్ను చూచిన నాడు వేణుగోపాల స్వామి వాళ్ళు నాట్యం చేసి ఎంత ఉత్సాహంగా ఆడుతూ పాడారు ఆ పాట ఇప్పుడు నేను ఎంతో ఉత్సాహంగా పాడతాను. నీ వంతకంటే ఉత్సాహంగా నాకే కాదు మన వారందరికి కూడా ఆనందం చేకూరుతుంది. అలాగేనండి.
ఆఫీసర్ ఏమిటండి అట్లాగా అయి కాదు వచ్చాను కదా నా మన్మధుడా, నీ కోసం డబ్బులు తెచ్చాను తెలుసా? తీసుకొచ్చా అన్నగారు తెచ్చాడు, చాలా తెచ్చాడు. రాత్రికి మల్లెపూలు తెప్పిస్తాను. కాలం వేస్తుంటే చెవట్ల పెట్టి ఏమిచ్చా నేను అంతలా ఆట ఆడావి?
అమ్మా ఆయన వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళ డబ్బులు ఇడు డబ్బులు ఇచ్చేవాళ్ళ లోపలికి రాని చాలామంది అన్నారా నేను వాడతాను రాదా ఓమ్మో ఓమ్మో సామాన్యుడు కదండి పిల్లకి చెమట్లు పట్టించాడు ముండా కొడుకు నా చేతి రకాల ముండా కొడుక ఏం చెప్పండి తొందరగా. ఒక కళాభిమాని నా కరుణ దీవించి నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుమతిగా సమర్పించారు. వారు ఎల్లవేళ ఆ కళాపతల్లి వారిని దీవించారు. ఒక్కసారి రాదు చూశారండి ఎట్లా ఉన్నాడు లంచాలు తీసుకుని ధర్మాసుపత్రిలో మంచాలు వేసేవాడు చూస్తున్నాడు దొంగోట్లు వేసేవాడు చూస్తున్నాడు ఉన్నప్పుడు నా చేతి రకాలే పంచోడు తీసి బజార్లో పరిగెత్తేస్తాయేమనుకుంటున్నాము అమ్మో అమ్మో సామాన్యుడు కాదు. దొంగముండ ఎన్ని చిత్తులు తెచ్చావే ఎవరికి తెలవదు కానీ ఈ దొంగముండకు తెలవాల్సి వస్తుంది. ఏమన్నావే దొంగముండ వసేవ్ నేను ఇంట్లో పెట్టినప్పుడు ఎట్ట తెచ్చావే చినిగిన బట్టలు వేసుకుని పక్క పిందులో తెచ్చేది దొంగముండ. నా సొమ్మంతా తిని అడ్డుగా పరిసి నన్నే తిడతావా నువ్వు కనీసం ఏ ట్రాక్టర్ కింద పడి చావగలి దొంగముండ. ఓయ్ బ్రహ్మదేవుడా ఓయ్ బ్రహ్మదేవుడా నీ బుద్ధి ఇంత బుద్ధిహీనమయ్యా. రసకుల ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వక కళాబంధనాలు. చాలా రోజుల తర్వాత నాకు సదావకాశాలు కల్పించినటువంటి కమిటీ పెద్దలందరకు చైర్మన్ గారికి ముఖ్యంగా మా సోదరుడు ఉప్పు కృష్ణ గారికి నాకు ఈ సువర్ణావకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరి గత 86వ సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాను దాదాపుగా. మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం